స్వాగతం. మనస్సులో కొన్ని ఆలోచనలు పదే పదే వస్తుంటాయి కదా, లేదా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు ఎప్పుడూ ఒకే రకంగా స్పందిస్తాం. ఎందుకిలా అని ఎప్పుడైనా అనిపించిందా? దీని నుంచి బయటపడొచ్చా అని ఈరోజు మనమొక మూలం గురించి మాట్లాడుకోబోతున్నాం. గిరిమానంద సుత్తంపై ఇచ్చిన ఒక ప్రసంగం ఆధారంగా. ఇది ఒక కొత్త యాంగిల్ చూపిస్తోంది. అదే అనాత్మ అంటే నేను లేనితనం. ఈ ప్రసంగం బేస్ చేసుకుని ఆ భావన ఏంటి, దాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి మైండ్ఫుల్నెస్ అంటే సతి లేదా విపశ్యన అదెలా ఉపయోగపడుతుంది, వీటిని కొంచెం లోతుగా చూద్దాం. అవునవును, ఇది చాలా కీలకమైన విషయం. మనందరికీ చాలా బలంగా ఉంటుంది కదా, నేను, నాది, నా ఆలోచనలు, నా ఫీలింగ్స్ అని. ఈ బౌద్ధ భావన సరిగ్గా దీన్నే ప్రశ్నిస్తుంది. ఆ ప్రసంగంలో ముఖ్యమైన పాయింట్స్ చూస్తూ మన అనుభవాలు, మన నిర్ణయాలు, మన ఎమోషన్స్ వెనక అసలు ఏం జరుగుతోంది దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది ఏదో ఫిలాసఫీ క్లాస్ కాదు, మన డైలీ లైఫ్ను మార్చే శక్తిన్న అవగాహన. సరే, అయితే ఎక్కడ మొదలుపెట్టాలి? ఈ నేను అనే ఐడియాను క్వశ్చన్ చేయడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ ప్రసంగం ప్రకారం మొదట అశాశ్వతత్వం గురించి మాట్లాడతారు కదా? అవును, కరెక్ట్. అనాత్మ అనే డీప్ కాన్సెప్ట్కి వెళ్లే ముందు అనిచ్చ అంటే అశాశ్వతత్వం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బౌద్ధ టీచింగ్స్లో మన అనుభవాన్ని 5 గ్రూప్స్గా చూస్తారు. పంచస్కందాలంటారు. అవేంటంటే రూపం అంటే మన ఫిజికల్ బాడీ, వేదన అంటే ఫీలింగ్స్, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, లేదా ఏమీ కానిది కావచ్చు. సంజ్ఞ అంటే వాటిని గుర్తించడం, పేరు పెట్టడం. తర్వాత సంస్కారాలు, మన మెంటల్ హ్యాబిట్స్, ఇంటెన్షన్స్, మనం కావాలని చేసే పనులు. ఆఖరిగా విజ్ఞానం అంటే ఎరుక, కాన్షియస్నెస్. అది క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఆ ప్రసంగం ఏం చెప్తోందంటే ఈ 5 ఏది కూడా పర్మనెంట్ కాదు, ఏది కూడా కంటిన్యూస్ హ్యాపీనెస్ ఇవ్వదు, ఏది మన కంట్రోల్లో పూర్తిగా ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏది కూడా ఒక స్థిరమైన నేను లేదా ఆత్మ కాదు. అంటే మన శరీరం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, చివరికి మన కాన్షియస్నెస్ కూడా అన్నీ మారుతూనే ఉంటాయన్నమాట. వాటిపై మనకు పూర్తి కంట్రోల్ లేదు. అవి నేను కాదు అని చూడటం ఫస్ట్ స్టెప్. ఖచ్చితంగా. ఈ అశాశ్వతత్వం, ఈ దుఃఖం అంటే అసంతృప్తి, ఈ అనాత్మ, వీటిని మొదట ఈ 5 స్కందాల లెవెల్లో చూడాలి. ఈ అండర్స్టాండింగ్ కొంచెం బలపడ్డాక ఆ ప్రసంగం అప్పుడు అనాత్మలు ఇంకాస్త లోతుగా తీసుకెళ్తుంది. 6 ఇంద్రియాల స్థాయిలో పరిశీలించమంటుంది. కన్ను రూపం, చెవి శబ్దం, ముక్కు వాసన, నాలుక రుచి, శరీరం స్పర్శ, మనస్సు ఆలోచనలు అంటే ధర్మాలు. ప్రతి సెన్స్ డోర్ దగ్గర జరిగే ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ని గమనిస్తే ఈ నేను లేనితనం క్లియర్ అవుతుంది. ఇది కేవలం నాది కాదు అని చూడడం కాదు, అసలొక నేను అనే సెంటరే లేదు అని రియలైజ్ అవ్వడం. ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంది. థీరీగా ఓకే, కానీ దీన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా? ఇక్కడే మైండ్ఫుల్నెస్, సతి వస్తుంది అంటారు, కరెక్టేనా? అవును, మైండ్ఫుల్నెస్ ఒక టూల్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా, ఏ జడ్జిమెంట్ లేకుండా, వెంటనే కథల అల్లకుండా జస్ట్ గమనించడం అంతే. ఉదాహరణకు శ్వాస లోపలికి వెళ్లడం, బయటికి రావడం, దాన్ని గమనించడం. లేదా నడిచేటప్పుడు పాదాలు నేలకెలా తాకుతున్నాయో గమనించడం. ఇది మనం నార్మల్గా చేసేదానికి కంప్లీట్ ఆపోజిట్ కదా. మనం ఏదైనా చూడగానే, వినగానే వెంటనే ఓ అభిప్రాయానికొచ్చేస్తాం. ఇది మంచిది, ఇది కాదు, ఇది కావాలి, ఇది వద్దు అని. సరిగ్గా. మనం చాలా తక్కువ ఇన్ఫర్మేషన్తో, మన పాత అనుభవాలు, మన లైక్స్ డిస్లైక్స్ బేస్ చేసుకుని ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటాం. ఇదే మనల్ని ఇంకా కంగారు పెడుతుంది, స్ట్రెస్ పెంచుతుంది. ప్రసంగంలో దీనికి మంచి పోలిక చెప్పారు. ఆహారం ఉందనుకోండి, బాగా నమిలి నెమ్మదిగా తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బలమొస్తుంది. అదే గబగబా మింగేస్తే అజీర్తి, ఇబ్బంది. అలాగే మన అనుభవాల్ని కూడా ఒక్క క్షణం ఆగి పూర్తిగా గమనించి వెంటనే తీర్పులివ్వకుండా ఉంటే అది మనకు మెంటల్ క్లారిటీ ఇస్తుంది, బ్యాలెన్స్ ఇస్తుంది. ప్రతిదానికి రియాక్ట్ అయిపోవడం, కమిట్ అయిపోయి అతుక్కుపోవడం తగ్గుతుంది. ఆ పోలిక బాగుంది. అంటే ఎక్కువ గమనింపు, తక్కువ వెంటనే రియాక్షన్. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమన్నమాట. కొంచెం ఇన్ఫర్మేషన్తో ఆత్రంగా తీసుకునే నిర్ణయాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అవును, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ బయటి విషయాల గురించే కాదు, మన లోపల ఏం జరుగుతోంది, ఒక అనుభవం వచ్చినప్పుడు మనసు ఎలా రియాక్ట్ అవుతోంది, ఈ ప్రాసెస్ గురించి క్లియర్ అవేర్నెస్ ఉండటం.
ఈ అవగాహనతో కొంచెం టైం తీసుకునే నిర్ణయాలు మనకు ప్రొటెక్షన్ లాంటివి. మైండ్ఫుల్నెస్ ఈ గమనించే స్కిల్ను పెంచుతుంది. ఇక్కడ ప్రసంగంలో చూసేవాడు సీయర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అదింకా క్లారిటీ ఇస్తుందేమో. ఒక ఇంద్రియం మీద ఫుల్ ఫోకస్ పెట్టినప్పుడు మిగతావి ఎలా ఆగిపోతాయో చెప్పారు కదా, ఇది అనాత్మను ఎలా చూపిస్తుంది? అది నిజంగా చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్. మనం కంటితో ఒక రూపాన్ని చూస్తున్నామనుకోండి, చాలా కాన్సంట్రేషన్తో చూస్తున్నప్పుడు ఆ క్షణంలో వినడం, వాసన చూడటం, రుచి, స్పర్శ, ఆలోచన ఈ మిగతా 5 పనులు టెంపరరీగా ఆగిపోతాయి. అంటే చూడటంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినప్పుడు మన ఎక్స్పీరియన్స్ కేవలం చూడటం మాత్రమే అవుతుంది. మనం ఆ క్షణంలో చెవిటివాళ్లలా, వాసన, రుచి, స్పర్శ, ఆలోచనలు లేని వాళ్లలా అయిపోతాం. ఓ, అంటే ఆ మూమెంట్లో మన స్పృహ కేవలం కంటి దగ్గరే పనిచేస్తోందనమాట. మిగతా డోర్స్ క్లోజ్ అయినట్లు. అవును, ఇది మనం కావాలని చేసేది కాదు. ఆ రూపం అట్రాక్షన్, మన అజ్ఞానం, అవిద్య, మన కోరిక, తృష్ణ, వీటి కాంబినేషన్ వల్ల ఇది న్యాచురల్గా జరుగుతోంది. ఇదే అనాత్మ స్వభావాన్ని చూపిస్తుంది. అంటే ఒక సెంట్రల్ నేను ఉండి అన్ని ఇంద్రియాల్ని ఒకేసారి కంట్రోల్ చేయట్లేదు. కాన్షియస్నెస్ అనేది పరిస్థితుల్ని బట్టి, అట్రాక్షన్ని బట్టి ఒక సెన్స్ డోర్ నుంచి ఇంకో సెన్స్ డోర్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే ఆపర్చునిటీ కాస్ట్ అని కూడా అన్నారు కదా. చూడటం అనే అవకాశం తీసుకోవడం వల్ల మిగతా 5 ఎక్స్పీరియన్స్లను కోల్పోతున్నాం, కాని అది మనకు తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఆ క్షణంలో మనం చూడటానికి పే చేసే కాస్ట్ ఏంటంటే మిగతా 5 సెన్స్ ఎక్స్పీరియన్స్లను వదులుకోవటం. కానీ ఇది మనకు తెలీదు కాబట్టి ఆ తర్వాత మనం నేనే గదా కళ్ళారా చూశాను అని మొత్తం 6 ఇంద్రియాలతో ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టు ఒక కంప్లీట్ పిక్చర్ వచ్చినట్టు ఫీల్ అవుతాం. కానీ రియాలిటీ ఏంటి? ప్రసంగంలో చెప్పినట్టు మనం కేవలం 6వ వంతు 16th ఇన్ఫర్మేషన్తోనే ఆ కంక్లూజన్కి వస్తున్నాం. ఇది మన జడ్జిమెంట్స్ ఎంత పార్షియల్గా ఉంటాయో చెప్తుంది. ఓహో, అది చాలా ఇంట్రెస్టింగ్. అంటే కేవలం చూసిన ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం నిజం కాదన్మాట. సరే, చూసిన తర్వాతో విన్న తర్వాతో మనసక్కడితో ఆగుతుందా, లేక ఇంకా ముందుకెళ్తుందా? ఆగదు, అస్సలాగదు. ఇక్కడే పపంచ అనే కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని మెంటల్ ప్రొలిఫరేషన్ లేదా కథలో అల్లడం అనొచ్చు. సెన్స్ డోర్ దగ్గర కాంటాక్ట్ అయ్యాక దానివల్ల ఒక ఫీలింగ్ వస్తుంది, సుఖం, దుఃఖం లేక న్యూట్రల్. దాని తర్వాత మనసు దాన్ని రికగ్నైజ్ చేస్తుంది, సంజ్ఞ. ఈ రికగ్నిషన్ అయిన వెంటనే మనసు ఆ వస్తువు గురించి, ఆ ఎక్స్పీరియన్స్ గురించి కథలు, ఒపీనియన్స్, జడ్జ్మెంట్స్ అల్లడం స్టార్ట్ చేస్తుంది. అంటే అసలు జరిగిన రియల్ ఇన్సిడెంట్ నుండి మనం దూరం జరిగిపోయి మనసు క్రియేట్ చేసిన ఈ ఫిక్షనల్ వరల్డ్లో తిరుగుతామన్నమాట. సరిగ్గా ప్రసంగంలో చెప్పినట్టు ఫీలింగ్ వచ్చేంతవరకు మన కాన్షియస్నెస్ ఫ్లో చాలా వరకు ప్యూర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ బుద్ధుడు కాన్షియస్నెస్ లాగా. కానీ ఎప్పుడైతే దాన్ని గుర్తించి దాని గురించి ఆలోచించడం, సంజ్ఞాసంస్కారం మొదలు పెడతామో వెంటనే మలినాలు, కిలేసాలు అంటే రాగం, అటాచ్మెంట్, ద్వేషం, ఎవర్షన్, మోహం, డెల్యూజన్ ఆ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోయి మనల్ని కంప్లీట్గా వాటి కంట్రోల్లోకి తీసుకుంటాయి. అప్పటినుంచి మనం రియాలిటీతో కాకుండా మన మెంటల్ కన్స్ట్రక్షన్స్తో, మన స్టోరీస్తో బతుకుతూ ఉంటాం. ఆ వస్తువు పోయినా, ఆ ఇన్సిడెంట్ అయిపోయినా మనసులో మాత్రం ఆ కథలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇది డైలీ లైఫ్లో కంటిన్యూయస్గా జరిగే ప్రాసెస్ లాగే ఉంది. దీని ప్రాక్టికల్గా క్షణక్షణం ఎలా గమనించగలం? ప్రసంగంలో వాకింగ్ మెడిటేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అది హెల్ప్ అవుతుందేమో. అవును, వాకింగ్ మెడిటేషన్ చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. వాకింగ్ మెడిటేషన్లో మెయిన్ ఫోకస్ ఏంటి? నడుస్తున్నప్పుడు పాదం నేలను తాకే సెన్సేషన్పై అవేర్నెస్తో ఉండటం. చాలా వరకు ఇది కుదురుతుంది కూడా. కానీ ఆ వాకింగ్ పాత్ ఎండింగ్లో టర్న్ తీసుకునేటప్పుడు లేదా సిట్టింగ్ పోస్చర్ మార్చేటప్పుడు మన ఫోకస్ ఈజీగా పాదం నుంచి పక్కకు వెళ్తుంది. బయట ఏదన్నా కనిపిస్తే అటు, ఏదన్నా సౌండ్ వస్తే అటు, లేదా మైండ్లో ఏదన్నా థాట్ వస్తే అటు. నిజమే, అలా దృష్టి పక్కకు వెళ్లగానే వెంటనే మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం. అయ్యో, మళ్ళీ మైండ్ ఎక్కడికో పోయింది, నా కాన్సంట్రేషన్ సరిపోవట్లేదు, నేను సరిగ్గా చెయ్యట్లేదు అని గిల్టీగా ఫీలవుతాం. కానీ అనాత్మ పెర్స్పెక్టివ్లో చూస్తే ఇది నా ఫెయిలియర్ కాదు. కాన్షియస్నెస్ అనేది దాని నేచర్ ప్రకారం హ్యాబిట్, సంస్కారం, ఇంకా డిజైర్, తృష్ణ వల్ల ఆ మూమెంట్లో ఏది ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటే అటువైపు న్యాచురల్గా, ఇంపర్సనల్గా వెళ్తుంది. పాదం టచ్ కంటే కంటికి కనిపించే కలర్ఫుల్ ఫ్లవర్ ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటే కాన్షియస్నెస్ అటు ఫ్లో అవుతుంది.
ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, మన కంట్రోల్లో పూర్తిగా లేదు. ఇది నేను చేస్తున్న పని కాదు, అది కాన్షియస్నెస్ లక్షణం. అయితే ఈ అండర్స్టాండింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది? దృష్టి మళ్ళినప్పుడు బ్లేమ్ చేసుకోకుండా ఉండటానికా? అవును, మనం ఇది నా తప్పు అని రిగ్రెట్ ఫీల్ అయితే ఆ రిగ్రెటే ఒక కొత్త మెంటల్ బ్లాక్ అవుతుంది. అది మనల్ని మళ్ళీ ఒరిజినల్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ తీసుకురాకుండా అడ్డుకుంటోంది. అదే కాన్షియస్నెస్ దాని నేచర్ ప్రకారం మారింది, ఇది న్యాచురల్, ఇది అనాత్మ అని గమనించి బ్లేమ్ చేసుకోకుండా జస్ట్ ఆ అవేర్నెస్తో కామ్గా మళ్లీ పాదం స్పర్శపైకి ఫోకస్ని తీసుకురాగలిగితే ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది. ప్రసంగంలో ఈ పోస్చర్ జంక్షన్స్ అంటే ఒక పోస్చర్ నుంచి ఇంకో పోస్చర్కి మారే టైమ్స్ ట్రాఫిక్ జంక్షన్స్ లాంటివని చెప్పారు. అక్కడ యాక్సిడెంట్స్, ఫోకస్ మిస్ అవ్వడం జరిగే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి ఆ టైమ్స్లో ఇంకాస్త కేర్ఫుల్గా ఇక్కడ కాన్షియస్నెస్ మారచ్చు, అది న్యాచురల్ అనే అవేర్నెస్తో రెడీగా ఉండాలి. ఇది కేవలం మెడిటేషన్కే కాదు, డైలీ లైఫ్లో వచ్చే కష్టమైన ఎక్స్పీరియన్స్లు కూడా అప్లై అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, బాగా డిప్రెషన్గా అనిపించినప్పుడు, లేదా ఫిజికల్ పెయిన్ ఉన్నప్పుడు, లేదా వేరే వాళ్ల మాటలకి కోపమొచ్చినప్పుడు ఈ అనాత్మ కాన్సెప్ట్ ఎలా హెల్ప్ చేస్తోంది? భయం, నొప్పి వచ్చినప్పుడు వాటితో వెంటనే ఐడెంటిఫై అయిపోయి వాటికి వయోలెంట్గా రియాక్ట్ అయ్యే బదులు వాటిని కూడా జస్ట్ గమనించే ఆబ్జెక్ట్స్గా చూడొచ్చు. అవి మైండ్లో ఎలా వస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఎలా మారుతున్నాయి, ఎలా పోతున్నాయి, ఇంపర్సనల్గా గమనించడం. వాటిని సప్రెస్ చేయకుండా, వాటిని హేట్ చేయకుండా, అవి పైకి రావడానికి పర్మిషన్ ఇవ్వడం, వాటితో కాసేపు ఉండటం. ఇదొక రకమైన మెంటల్ హీలింగ్ ప్రాసెస్, కెథార్సిస్ లాంటిది. మనలో పేరుకుపోయిన పాత బాధలు, భయాలు, అణచిపెట్టిన ఎమోషన్స్ అన్నీ పైకి వస్తాయి. అవి చూడ్టానికి ప్లెజెంట్గా ఉండకపోవచ్చు, కానీ వాటిని ధైర్యంగా ఫేస్ చేసి గమనించడం వల్ల వాటి గ్రిప్ తగ్గుతుంది. అంటే ఆ బాధ నాది కాదు, అది కూడా మైండ్లో వచ్చిపోయే ఒక టెంపరరీ ప్రాసెస్ అని చూడటం వల్ల దాని ఇంపాక్ట్ తగ్గుతుందన్నమాట. అవును, అశాశ్వతత్వం, దుఃఖం, అసంతృప్తి, అనాత్మ అనే 3 లక్షణాలు సుఖానుభవాలకే కాదు, ఈ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్లకు కూడా అంతే అప్లై అవుతాయి. ఈ డిప్రెషన్ పర్మనెంట్ కాదు, ఈ పెయిన్ పూర్తిగా నాది కాదు, ఇది కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రకారం వచ్చిన ఒక కండిషన్ అంతే. ఈ అవేర్నెస్తో గమనించినప్పుడు ఆ బాధతో మనం ఐడెంటిఫై అవ్వడం తగ్గుతుంది, దాన్నించి కొంచెం డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఆ బాధను కంప్లీట్గా తీసేయకపోవచ్చు, కానీ దాన్ని బేర్ చేసే స్ట్రెంగ్త్, దాంతో డీల్ చేసే స్కిల్ ఇస్తుంది. ప్రసంగంలో గొడ్డలిని సానబెట్టే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కదా, అది ఈ గ్రాడ్యువల్ చేంజ్ని చెప్తుంది. అవును, అది చాలా మంచి ఎగ్జాంపుల్. గొడ్డలిని షార్ప్ చేయడానికి సానారాయి మీద రుద్దుతున్నప్పుడు ప్రతిసారి రుద్దినప్పుడు ఎంత మెటల్ పోయిందో మనం చూడలేం, కొలవలేం. కానీ కొన్ని వందల సార్లు రుద్దిన తర్వాత లేదా చాలా కాలం వాడిన తర్వాత చూస్తే గొడ్డలి అరిగిందని, షార్ప్ అయిందని క్లియర్గా తెలుస్తుంది. అలాగే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్, అనాత్మ అండర్స్టాండింగ్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్ కూడా అంతే. ప్రతి మెడిటేషన్లో, ప్రతి అవేర్నెస్ మూమెంట్లో ఎంత ప్రోగ్రెస్ వచ్చిందో మనం మెజర్ చేయలేం. ఒక్కోసారి ఏ మార్పు లేనట్లు లేదా వెనక్కి వెళ్తున్నట్లు కూడా అనిపించొచ్చు. కానీ కంటిన్యూస్ ప్రాక్టీస్ వల్ల టైం గడిచే కొద్దీ మన రియాక్షన్స్లో, మన అవుట్లుక్లో క్లియర్ చేంజ్ కనిపిస్తుంది. కాబట్టి ప్రోగ్రెస్ గురించి ఎప్పటికప్పుడు జడ్జ్మెంట్స్ ఇచ్చుకుంటూ డిసప్పాయింట్ అవ్వకుండా జస్ట్ ప్రాక్టీస్ను పేషెంట్గా కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. సరే, ఇదంతా బావుంది. మరి దీనివల్ల ఓవరాల్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఈ అనాత్మ భావనను అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం వల్ల మన లైఫ్లో, మన రిలేషన్షిప్స్లో ఎలాంటి మార్పులొస్తాయి? సో వాట్ అన్నట్లుగా. దీని ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇది మనలో హ్యూమిలిటీని పెంచుతుంది. ఈగోని, నేను, నాకు తెలుసు అనే ఫీలింగ్ని తగ్గిస్తుంది. ఎందుకంటే మన ఎక్స్పీరియన్సెస్, ఒపీనియన్స్ ఎంత పార్షియలో, 6వ వంతు ఇన్ఫర్మేషన్తో వచ్చినవి, మన మెంటల్ స్టోరీస్తో ప్రపంచమెంత నిండిపోయుంటాయో అర్థమవుతుంది. అప్పుడు నేను చెప్పిందే కరెక్ట్, నా ఒపీనియనే గొప్పది అనే ఫిక్స్డ్ ఐడియాస్తో ఇతరులతో ఆర్గ్యుమెంట్స్కి దిగడం తగ్గుతుంది. వేరే వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూను కూడా ఓపికగా వినడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రసంగంలో నేను అనే భావనను ఒక జైలుతో పోల్చారు కదా. అవును, నేను అనే కాన్సెప్ట్ని మనం చాలా ఇష్టపడి డెకరేట్ చేసుకునే ఒక జైలు లాంటిదని చెప్పారు. ఆ జైలు గోడల లోపలే మనం సేఫ్గా ఉన్నామని భ్రమపడతాం, అదే మన వరల్డ్ అనుకుంటాం. కాని నిజానికి అది మనని బంధిస్తుంది. అనాత్మ భావన ఆ జైలు గోడల అసలు నేచర్ని, అంటే అవి ఎంత వీకో కేవలం మన బిలీఫ్స్తో కట్టుకున్నవో చూపిస్తుంది. ఆ అండర్స్టాండింగ్,
ఆ జైలు నుంచి బయటపడే దారి చూపిస్తుంది, ఫ్రీడమ్ వైపు నడిపిస్తుంది. ఇది కేవలం మెడిటేషన్ చేసేవాళ్లకో లేదా ఫిలాసఫర్స్కో మాత్రమేనా? డైలీ లైఫ్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా కాదు. నిజానికి ఈ అవేర్నెస్, అసలు టెస్ట్, అసలు బెనిఫిట్ మన డైలీ లైఫ్లోనే కనిపిస్తుంది. మెడిటేషన్ సెంటర్లో సైలెంట్ ఎన్విరాన్మెంట్లో ప్రాక్టీస్ చేయడం కన్నా ఇంట్లో, ఆఫీస్లో, మార్కెట్లో మనకు నచ్చని సౌండ్స్, ఇబ్బంది పెట్టే మనుషులు, అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మైండ్ ఎలా రియాక్ట్ అవుతుందో గమనించడమే రియల్ ప్రాక్టీస్. ఆ కష్టాలను ఫేస్ చేసినప్పుడే ఆ బాధకి, కోపానికి, డిసప్పాయింట్మెంట్కి కారణం బయటి వస్తువులోనో, మనిషిలోనో లేదని, అది మన ఇంటర్నల్ రియాక్షన్ల, రాగ, ద్వేష, మోహాల రిజల్టేనే క్లియర్గా అర్థమవుతుంది. ఈ రియలైజేషన్ మనకు అసలైన ప్రొటెక్షన్ ఇస్తుంది. బయటి పరిస్థితుల్ని మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేం, కానీ వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతామో ఆ రియాక్షన్ని మనం మార్చుకోగలం. దీన్ని ఒక రకమైన మేనేజ్మెంట్ టెక్నిక్గా కూడా చూడొచ్చని ప్రసంగంలో అన్నారు. అంటే తొందరపడి డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం. అవును. బిజినెస్లో లేదా మేనేజ్మెంట్లో ఎలాగైతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా హడావిడిగా తీసుకునే డెసిషన్స్ లాస్కి దారితీస్తాయో, మన లైఫ్లో కూడా అంతే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి, సిచ్యువేషన్ని పూర్తిగా అర్థం చేసుకుని, నెమ్మదిగా, క్లియర్ మైండ్తో తీసుకునే నిర్ణయాలు ఇంకా స్ట్రాంగ్గా, బెనిఫిషియల్గా ఉంటాయి. అనాత్మ మరియు మైండ్ఫుల్నెస్ అవేర్నెస్ ఈ రకమైన పేషెన్స్ని, స్లోనెస్ని, అబ్జర్వేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. రియాక్ట్ అయ్యే ముందు ఒక్క క్షణం ఆగి గమనించే హ్యాబిట్ని నేర్పుతుంది. అద్భుతం. సో ఫైనల్గా చెప్పాలంటే, ఈరోజు మనం చూసిన ఈ మైండ్ఫుల్నెస్, అనాత్మ కాన్సెప్ట్స్ మన ఎక్స్పీరియన్స్లను, మనలో తెలియకుండా జరిగే ఆటోమేటిక్ రియాక్షన్స్ని, మనసు అల్లే కథలను జస్ట్ గమనించడానికి, వాటితో ఐడెంటిఫై అవ్వకుండా ఉండటానికి ఒక పవర్ఫుల్ వే చూపిస్తున్నాయి. ఇది చివరికి మన మెంటల్ సఫరింగ్ని తగ్గించి, ఇన్నర్ క్లారిటీని, పీస్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. సరిగ్గా చెప్పారు. ఇక వినేవాళ్ల కోసం ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్. మీకు పాస్ట్లో ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ రియాక్షన్, కోపం, బాధ, భయం లాంటిది వచ్చిన ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేసుకోండి. అప్పుడు మీ రియాక్షన్ని నేను అలా చేశాను, నాకు కోపం వచ్చింది, నేను భయపడ్డాను అని నేను సెంట్రిక్గా కాకుండా, ఈరోజు మనం డిస్కస్ చేసినట్టుగా అది కేవలం కొన్ని కారణాలు, పరిస్థితుల కాజ్ అండ్ ఎఫెక్ట్ వల్ల మైండ్లో ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్, పాత సంస్కారాలు, అవిద్య, తృష్ణ బేస్ చేసుకుని ఇంపర్సనల్గా జరిగిన ఒక ప్రాసెస్గా చూడటానికి ట్రై చేయగలరా? అంటే ఆ రియాక్షన్లో ఒక ఫిక్స్డ్ నేను అనే కంట్రోలర్ రోల్ లేకుండా, అది కేవలం కండీషన్స్ వల్ల న్యాచురల్గా వచ్చిందని భావించగలరా? అలా చూసినప్పుడు ఆ పాత ఇన్సిడెంట్ తాలూకు బరువు, బాధ ఇప్పుడు మీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో గమనించండి. ఈ పర్స్పెక్టివ్ షిఫ్ట్ ఆ మెమరీని, దాని ఫీలింగ్ని ఏమైనా మారుస్తుందేమో మీ అంతట మీరు చూడండి.